అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే అనమాట. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీ మైండ్ చాలా వీక్‌గా ఉందని, మీ మైండ్ చాలా వీక్‌గా ఆలోచిస్తుంది అని తెలపటానికి కొన్ని హింట్స్ అయితే ఉంటాయి. చాలా మందికి హింట్స్ వస్తున్నా కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళకసలు అర్థం కాదనమాట. మనం కొంచెం వీక్ అవుతున్నాం మైండ్‌లో, కొంచెం మనకు మెమరీ పవర్ తగ్గుతుంది అని కానీ ఏమాత్రం గెస్ చేయలేరు. కానీ నేను చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీకొక ఐడియా అయితే వస్తుంది. మీరు చాలా వీక్‌గా ఆలోచిస్తున్నారు అని, మీ బ్రెయిన్ కూడా చాలా వీక్‌గా ఉందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పాయింట్స్ ఏంటి అనేది మెయిన్ పాయింట్స్ నేనొక 3 ఆర్ 4 చెప్తాను. డెఫినెట్‌లీ మీకు కనుక ఈ పాయింట్స్ కరెక్ట్‌గా కన్వే అవుతున్నాయి. సో, నాకు కూడా అలానే ఉంటుంది. నేను కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నాను అంటే మాత్రం కొంచెం మీరు జాగ్రత్త పడాల్సిన టైం అయితే దగ్గర పడింది అనేదైతే హెల్త్ పరంగా కానీ అండ్ ఆ తర్వాత మీరు నార్మల్‌గా మెంటల్లీ ఏంటంటే ఫిజికల్లీ కానీ ఏమన్నా చేంజ్ అవ్వాలా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్‌గా వీడియో చూసిన తర్వాత. సో, కాబట్టి చూడండి వీడియో అండ్ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే కావాల్సిన వాటి మీద కష్టపడకుండా పనికిరాని వాటి మీద కష్టపడుతూ ఉంటారనమాట. అంటే నీ సొల్యూషన్‌కి, నీ ప్రాబ్లమ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్న వాటి గురించి కాకుండా మిగతా అన్నిటి గురించి పట్టించుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే ప్రతి ఒక్క విషయం కూడా ఓకేలే, పర్లేదులే, చెయ్యొచ్చులే అన్నట్టుగా లైట్ తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడాను. ఎప్పుడైతే మీలో ఆ సీరియస్‌నెస్ కానీ, ఆ గట్స్ కానీ తగ్గిపోతున్నాయి అంటే ఆటోమేటిక్‌గా మీ మైండ్ చాలా చాలా వీక్ అయిపోతుందని అర్థం అనమాట. అండ్ అంటే ఒక పని ఉంది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీకేమనిపిస్తూ ఉంటుందంటే కొంతమందికి మైండ్ వీక్‌గా ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ టైం ఉంది కదా! చెయ్యొచ్చులే. ఇంకొక రోజు టైం ఉంది కదా! రేపు చెయ్యొచ్చులే. ఇంకొక రోజు టైం ఉంది కదా! ఎల్లుండి చెయ్యొచ్చులే. ఇలా అనిపిస్తూ ఉంటుంది. అదే నిజంగా తెలివైన వాడి లక్షణం ఏంటి అంటే ఒక వర్క్ ఉంది అంటే అది ఫస్ట్ ఫినిష్ చేసి పక్కన పడేద్దాం. ఒక పని అయిపోతుంది అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. కానీ ఇక్కడ మైండ్ వీక్ అయిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా తర్వాత చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే, పర్లేదులే, ఏమవుతుందిలే అని ప్రతి ఒక్కటి లైట్ తీసుకుంటూ ఉంటారు. సో గాయ్స్ మీరిలా చేస్తున్నట్లయితే మీకు తెలీదు మీ మైండ్ మెల్లమెల్లగా వీక్ అయిపోతుందని దాని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటంటే వీళ్ళు డీమోటివేట్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే ఇంక ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనులే అంటే ఒక దాని మీద ఎఫర్ట్ పెడతారు కానీ అది అంతగా సక్సెస్ రాలేదనుకోండి, ఒక్కసారికి వాళ్ళు చాలా డైనమాలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను కదా! సో నాకేంటి రిజల్ట్ రాలేదు. సో అని చెప్పేసి ఒక ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతారు వాళ్ళింకా. సో, అంటే ఎప్పుడూ కూడాను మనకి నెగటివిటీ స్టార్ట్ అవుతుంది అన్నా, మనం ఓడిపోతున్నాము అన్నా కూడాను పాజిటివ్‌కి దగ్గరవుతున్నామని, ఆ తర్వాత గెలవటానికి ముందున్నాము అనే సంగతి చాలామంది మర్చిపోతున్నారనమాట. సో, ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు, నేను ఓడిపోయాను, నేనేం చేయలేకపోతున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు అంటే, ఇప్పుడు నువ్వు ఓడిపోయింది రేపు గెలవటానికి అనే సంగతి గుర్తు చేసుకోకపోతే ఎలా మీరంతా కూడాను. కానీ ఇక్కడ చాలామంది బ్రెయిన్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నారనమాట. సో, నేను అనుకున్నది అవ్వట్లేదు. నాకేమాత్రం రిజల్ట్ సపోర్ట్ రావట్లేదు. సో, ఇలా అనుకోని ఆగిపోతున్నారు. వన్స్ ఒక్కసారికే ఆగిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యట్లేదు అంటే మీ మెమరీ చాలా వీక్ అవుతుంది అనమాట అక్కడ. నువ్వు నిజంగా స్ట్రాంగ్ పర్సన్ అయితే అది నువ్వు ఒకసారి ఇబ్బంది పడినా, రెండోసారి నువ్వది కోల్పోయినా, మూడోసారైనా నువ్వది దక్కించుకుంటావు. నువ్వు సక్సెస్ అయి తీరుతావు. కానీ వన్స్ ఒక్కసారి ఏదో ట్రై చేసేసి నా వల్ల అవ్వట్లేదు అని మీరు అలా ఆగిపోయారు అనుకోండి, ఏ మూడ్‌లో ఉంటారు చాలామంది. ఆ మూడ్‌లో నుంచి బయటకి రారేంటి? ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అదేం పర్మనెంట్ కాదు. ఆ హ్యాపీనెస్ అనేది జీవితాంతం ఉంటుందా అంటే ఉండదు. ఆ మూడ్ నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ మన వర్క్స్ ఏంటి? మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. నువ్వు నవ్వుతూనే 24 అవర్స్ కూర్చోలేవు. నువ్వు కోప్పడుతూ 24 అవర్స్ కూర్చోలేవక్కడ. సో, దేని టైము దానికి కేటాయిస్తూ మనలో మనం చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనమాట. ఇప్పుడు నీది ఒక లవ్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్‌గా నువ్వు అదే ఆలోచిస్తూ కూర్చున్నావనుకోండి, ఏం లాభం ఉంటుందక్కడ మీకు? మీ హెల్త్ పాడైపోతుంది. మీరనుకున్నది సక్సెస్ అవ్వలేరు. మీ టార్గెట్ రీచ్ అవ్వలేరు. అండ్ అన్నీ కోల్పోవటమే జరుగుతుంది కానీ ఏమన్నా యూజ్ ఉంటుందా? మీరే చెప్పండి. సో, బట్ ఓవర్ థింకింగ్ గూడా చేస్తుంటారు కొంతమంది. ఓవర్ థింకర్స్ చాలా తెలివైన వాళ్ళే కావచ్చు కానీ, బట్ అతిగా థింక్ చేస్తే మాత్రం అది మిమ్మల్ని చాలా దెబ్బతీస్తుంది. ఒక టాపిక్ గురించి మీరు డిస్కషన్ చేసినా, దాని గురించి సీరియస్‌గా ఆలోచించినా అది ఒక లిమిట్ ఉండాలి దానికి. ఒక టైం ఉండాలనమాట.
దానికి మించి కూడా ఏ విషయాన్ని కూడా ఓవర్గా తీసుకొని ఓవర్గా థింక్ చేయకూడదు. అండ్ ఒకటే డైనమాలో కూడా ఉండకూడదు. నెక్స్ట్ మీరు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఒక పర్సన్కి అంటే మీ మైండ్ అక్కడ వీక్ అవుతుంది. ఎందుకు అంటే అండ్ మీరు స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకోలేకపోతే, ఓన్గా మీరేం ఆలోచించలేకపోతే ఖచ్చితంగా ఒకరి మాటలకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తూ ఉంటారు. అది నిజమా అబద్ధమా అని తెలుసుకోరు. అది కరెక్టా కాదా అనేది ఆలోచించరు. అండ్ నిన్ను పొగిడిన వెంటనే ఇంప్రెస్ అయిపోతావు. నిన్ను మంచిగా ట్రీట్ చేసిన వెంటనే వాళ్ళకి పడిపోతావు. సో ఇలా వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళ మాటలకి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. ఆలోచించరనమాట. ఇప్పుడు నేనే ఒకటి చెప్తున్నాను అనుకోండి. ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నప్పుడు మనం ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఈ వీడియో వల్ల ఏమన్నా హెల్ప్ అయిందా లేదా మనకి? లేదా అనవసరంగా టైం వేస్ట్ అయిందా మనకి ఈ వీడియో చూసిన తర్వాత? అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఇప్పుడు అలా తెలుసుకుంటేనే కదా సో నాకు ఈ వీడియో మళ్ళీ ఇంకొకటి వీడియో అంటే ఇప్పుడు నా వీడియో ఒకటి నచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు ఇంకొక వీడియో ఓపెన్ చేస్తారు. ఇంకొక వీడియో ఓపెన్ చేస్తారు. ఎన్ని వీడియోస్ అయినా ఓపెన్ చేసి చూస్తారు. ఏదో బెనిఫిట్ ఉంది. ఏదో మనకి యూజ్ అవుతుంది అనే ఒక చిన్న రీజన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ రీజన్ లేకుండా కూడా కొంతమంది అవసరానికో లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే వెంటనే ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వమాకండి. ఇన్‌ఫ్లుయెన్స్ వేటికవ్వాలి? మనం మంచి కోరి మంచి మాటలు చెప్పే వాళ్ళకి, మనల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళే వాళ్ళకి, సో మనకేదో హెల్ప్ చేసే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ మాటలకి కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయితే తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరి మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అలా అయిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను పలానా పర్సన్‌కి నేను నో చెప్పలేకపోతున్నాను. సో నాకు వీక్ పాయింట్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా మీ మెమరీ కూడా అక్కడ వీక్ అవుతున్నట్టే అనమాట. ఎందుకు నో చెప్పలేవు? రీసెంట్ డేస్‌లో కూడా నేను నో చెప్పడం గురించి కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే వీడియో చూడండి. అంటే వీక్ మైండ్ ఉన్న వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం అనేది అవతల వాళ్ళకి చాలా ఈజీ అనమాట. మీరెందుకు ఆ అవకాశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ మూడ్ స్వింగ్స్. చాలా మందికి మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే స్పాట్‌లో చేంజ్ అయిపోతూ ఉంటాయి. విపరీతమైన కోపం వస్తుంది, విపరీతమైన జాలొస్తుంది, విపరీతమైన బాధ స్పాట్‌లో జరిగిపోతూ ఉంటాయన్నమాట. అంటే దేనికి ప్రతిదానికి వెంటనే ఇలా రియాక్ట్ అయిపోయి చేంజెస్ అయిపోతున్నారు. మూడ్ స్వింగ్స్ చాలా ఓవర్‌గా వస్తున్నాయన్నా కూడాను ఖచ్చితంగా మీ బ్రెయిన్ వీక్ అయిపోతుందనేది క్లియర్‌గా అర్థం చేసుకోండి ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఎవరేది చెప్పినా కూడా నమ్మేసేయటము, మీ లైఫ్‌లో మీకు క్లారిటీ లేకపోవటము, సో లైఫ్ ఏదోలే ఎళ్ళిపోతుంది, ఎటెళ్తే అటు ఎళ్ళిపోదాం అన్నట్లుగా బిహేవ్ చేయటం కాదు. ఓవర్‌గా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. ఎమోషనల్ అవ్వటం తప్పని నేను ఎప్పటికీ చెప్పను కానీ, బట్ ఓవర్ ఎమోషనల్ అవ్వమాకండి. మీరు అలా అవుతున్నారు అంటే ఆటోమేటిక్‌గా మీ మెదడు పనితీరు తగ్గిపోతుందని అర్థం అనమాట. ఎందుకంటే దేనికి ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయితే బావుంటుంది. కానీ ఓవర్‌గా రియాక్ట్ అయితేనే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఓవర్‌గా ఎప్పుడు ఎమోషనల్ అవ్వమాకండి. సో ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోలేకపోతే వన్స్ ఏడ్చేసి వదిలేసేయండి. కానీ దాన్ని క్యారీ చేయొద్దు ఎక్కువగా అని చెప్తున్నాను. సో గైస్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా అండ్ అంటే లైఫ్‌లో మీకు డెఫినెట్‌లీ నాకు తెలిసి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మీ బ్రెయిన్ మంచిగా రన్నింగ్‌లో ఉందా? లేపోతే మెదడు కొంచెం వీక్ అవుతుందా? సో మనం ఎలాంటి పొజిషన్‌లో ఉన్నాము అనేది క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి సో మీరేమన్నా తప్పులున్నా కూడాను లేదా కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ అవి మీరు సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెయిన్ పాయింట్స్ నేను మీతో చెప్పాను. సో మీరందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.